నీకుంటే అంతే కదా. నీకు వచ్చి ఒకరిద్దరు ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు వచ్చి బెదిరించింటారు, వాళ్ళ వెనకాల 5-6 మంది ఇటు వచ్చింటారు, 2 వచ్చారు, ఒక 6-7 మంది వెనకాల ఉన్నారని కంప్లైంట్. అంతే కదా. అసలు మీకు చేసింది ఏదన్నా అర్థమవుతుందా? కొంచెం ఏమన్నా సెన్స్ ఉందా మీకు అంటానా? ప్రైవేట్ స్కూళ్ళు మళ్ళా తల్లికి వందన మంది ఏకపోతే ప్రైవేటు యాజమాన్య వ్యవస్థ కూడా మూతపడి ఇబ్బంది పడతారేమో. మిమ్మల్ని కూడా ఉండాలని తల్లికి వందనం కూడా మొత్తం ప్రైవేట్ స్కూల్లో కూడా ఇస్తాను లోకేష్ బాబు. అలాంటి మా మంత్రికి వ్యతిరేకంగా చేస్తే కేవలం పులివెందుల్లో పోకుంటే వైఎస్ వాళ్ళు మెడతో కొడతారు, తెలుగుదేశం వాళ్ళతో మాకేం ఇబ్బంది లేదు, చిన్నపిరెడ్డినో వాళ్ళనో పట్టుకొని రావచ్చు, ఈ ఉద్దేశం తప్ప నాకైతే వేరే కారణం కనపడలే. చెప్పండి మీరు, ఇదేనా కారణం? వేరేదే? వీళ్ళు పెద్ద పట్టించుకోరు ఏమి, వాళ్ళైతే పోకుంటే మెడతో తెంగుతారు కాబట్టి తప్పించుకునే దానికి అట్ట పోయి వచ్చే సరిపోతుందని చేసినారా, లేక మాకే జిల్లా సార్ వైఎస్ఆర్ అంటే అని మీరు పోయినారా? జిల్లా ఉన్నా వాళ్ళ వరకు వాళ్ళు చేసుకోవాలా. అజిటేషన్స్ అనేది ఎప్పుడు చేయాలా? ఏదైనా నిజంగా స్టూడెంట్స్ సమస్య ఉంటే స్టూడెంట్స్ మీద చేసుకో, లేకుంటే రాష్ట్ర సమస్య ఉంటే జాతీయ సమస్య. ఒకటి వెంకటస్వామి, నువ్వేం నాకేం కొత్త కాదు. ఈరోజు మేము వచ్చి మా వాళ్ళకి చెప్పుకొని లోపలికి కూడా రాకుండా మిమ్మల్ని అందరినీ బయట పెట్టి ఎందుకు మాడుతున్నాం? ఈ డిస్టర్బెన్స్ అనేది పిల్లలకు కలగకూడదు. ఇది మీరు చేసిన పొరపాటు, దానికి పిల్లలు డిస్టర్బ్ కాకూడదని గౌరవంగా మిమ్మల్ని బయటికి పిలిచి మేము ఈ రకంగా మీతో మాడుతున్నాం. అది 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 మాకు తెలిసినది. ఇంకా మీరు దీన్ని ఇంకా అంటే కాదు, ఏమనుకోవాలనో చెప్పు. ఇప్పుడు ఆడ తొక్కి ఆడ గేట్లు దొబ్బుకోపోయినారా? పోలీసులు లాఠీ చార్జ్ చేసినారా? పొరపాటున పిల్లలకి ఏదైనా జరిగితే మీరు ఏం సమాధానం చెప్తారు నాకు చెప్పండి. మరి ఒక అమ్మాయి కూడా దెబ్బ తగిలింది, బయట మీ జీవితాలను పనంగా పెట్టి కూడా పంపించారు. మీరు చేసే అందుకే నేను అనేది ఎక్కడ సార్, మీరు చేసే పని అన్నా మీకు అర్థమైందా అని నేను అడిగేది. నువ్వు చెప్తావు, అవినాష్ రెడ్డి చెప్తాడు పిల్లలకు అంత జనంలో తొక్కిసినట్లు. ఆ ఫీజులు అవినాష్ రెడ్డి కట్టే ఒక పిలుచవచ్చు, ఫీజు పేరెంట్స్ కడతాంటే వాళ్ళకి సంబంధం తెలియకోకుండా. ఇప్పుడు దీనికి పరిష్కారము మేమేందంటే, మీరు మాకు విద్యాశాఖ మంత్రికి అగెనెస్ట్గా చిన్నపిల్లల్ని ఇన్వాల్వ్ చేసి మీరు తప్పు చేశారు. ఈ తప్పు చేసేదానికి, ఈ తప్పును సవరించుకునేదానికి మీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, నిజంగా జిన్నేనుగా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారో వాళ్ళని కంప్లైంట్ ఒకటి ఇండి, తర్వాత మీ స్టాఫ్తో మా డిఎస్సికి మద్దతుగా ర్యాలీ పెట్టండి. అది వాళ్ళ మిగతా స్కూల్ వాళ్ళకి కూడా చెప్తాం. రేపు సాయంత్రం ర్యాలీ. ఏం అంతేనా? ఏదైనా వేరే ఎందుకంటే ఇప్పుడు మీకు అడిగేదానికే లేదు. ఎందుకంటే ఏం అవసరం లే, డిఎస్సికి మద్దతుగా అంతే. మిమ్మల్ని ఏమి ఎందుకు మీకు పెనాల్టీ ఉండాలా? ఏది మిగతా వాళ్ళకు కూడా కనువిప్పు కావాలా? విద్యా సంస్థలను జాతీయ ఉద్యమాలకు, స్వాతంత్ర మన దేశ కార్గిల్ యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళను స్టూడెంట్స్ని వాడుకోవాలి మనం. ఇట్లా రాజకీయ పార్టీలు అదే విద్యాశాఖ మంత్రి రాజీనామాకు వాడతారా? కాబట్టి మీకు ఒకవేళ మీకు సరే బెదిరించారంటారు, మేము యాక్సెప్ట్ చేస్తాం. దీనికి కాంపెన్సేటెడ్గా దానికి ఏదైతే మాకు నష్టం జరిగిందో దానికి మీరే మద్దతుగా ర్యాలీ చేయండి. నిజంగా చెప్పండి, డిఎస్సీలో ఏమైనా జరిగినాయా? మరి వాళ్ళు రాజకీయం కోసం చేసేటప్పుడు మనం పిల్లల్ని ఎట్లా పంపిస్తాము? కోర్టు ఇచ్చింది. నేను నిన్న ప్రెస్ లో కూడా అదంతా చెప్పినా. హైకోర్టు కొట్టేసింది, అన్ని చేసింది. ఇంత చేస్తే ఎందుకు అనుకోలే. అసలు ఈ బెదిరింపు అనేది ఏ స్థాయిలో ఉందంటే, మా నారాయణ గారు మా క్యాబినెట్లో మంత్రి, ఆయన ఇంపార్టెంట్ లీడరు, వాళ్ళ స్కూళ్ళని కూడా బెదిరించి సంఘీభావానికి పిలిచిపోయినారు. ఓ రకంగా మీరు తప్పుదోవ పట్టేదానికి కూడా అదొక కారణం. అది కూడా నేను ఒప్పుకుంటా. అంటే ఆ స్థాయిలో వాళ్ళు బెదిరించే అతను అందరినీ పంపించకుండా 2 స్కూళ్ళను అంటే 2 క్లాస్ వాళ్ళను సంఘీభావానికి పంపించాడు. వీళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్పినారు? నారాయణ కాలేజ్ వాళ్ళే పంపించింటే అతను మీరు రాని వీళ్ళని బెదిరించి. ఇది ఎట్లుందో చూడు లింక్ దానికి ఒకటి. ఎవరు ఆయన కంప్లైంట్ ఇచ్చుకుంటారులే, ఎవరు ఇచ్చింటే వాళ్ళు ఇచ్చుకుంటారు. మీరు బహిరంగంగా పేరెంట్స్ కూడా మీరు క్షమాపణ చెప్పాలి యజమానులు. ఎందుకంటే అది అవినాష్ రెడ్డిని అడుగుదాంలే, ఆయన చెప్పాలా, మీరు పంపించినందుకు మీరు కూడా చెప్పాలా. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీలకు మీరు ఎట్లా పంపిస్తారో మాకైతే అర్థం.
నేను ఆయన అడిగినాం ఆయన ఎవరు ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు వెంకటస్వామి ఈ రెండు నువ్వు ఫుల్ఫిల్ చేయి. ఖచ్చితంగా ఆ? తప్పకుండా రైట్. చేస్తాం తప్పకుండా రండిమ్మా.